అప్కమింగ్ ప్రోమోలో జాను, లక్ష్మి, శ్రీనివాస్ ముగ్గురు కూడా ఇంట్లో నిద్రపోతూ ఉంటారు. అదే టయానికి ఇద్దరు దొంగలు లక్ష్మి వాళ్ళ ఇంట్లోకి దొంగతనానికి వస్తూ ఉంటారు. లక్ష్మి వాళ్ళ ఇంటి బయటే జై కూడా పడుకొని ఉంటాడు. వచ్చిన దొంగలు ఇద్దరు కూడా లక్ష్మి వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళి నిదానంగా ఇంట్లో ఏమైనా విలువైన వస్తువులు ఉన్నాయేమో అని వెతుకుతూ ఉండేసరికి ఒక దొంగ చేయి తగిలి ఒక వస్తువు కింద పడుతుంది. వెంటనే అలికిడి కావటంతో జాను ఉలిక్కిపడి లేస్తుంది. జాను లేవగానే జాను వెంపటి లక్ష్మి, శ్రీనివాస్ కూడా ఏమండి దొంగలని లక్ష్మి అరవటంతో శ్రీనివాస్ కూడా ఎవరన్నా మీరంతా ఎలా వచ్చారు ఇంటి లోపలికి అని అరుస్తూ ఉంటారు. వెంటనే ఆ దొంగలు తమ చేతిలో ఉన్న కత్తుల్ని తీసి శ్రీనివాస్ తలపై ఇంకొకటి జాను మేడపై ఉంచి మీరు గనక మొత్తుకుంటే మిమ్మల్ని చంపేస్తానని బెదిరిస్తూ ఉంటాడు. అప్పుడు ఆ దొంగలు కూడా శ్రీనివాస్ మేడపై ఉన్న కత్తి అలాగే ఉంచి ఇంకొక దొంగ ఇల్లు మొత్తం వెతుకుతూ ఉంటాడు. ఏంట్రా ఎంత వెతికినా కానీ ఈ ఇంటి లోపల ఒక్క విలువైన వస్తువు కూడా దొరకటం లేదేంటి అని చికాగ్గా అంటూ ఉంటాడు. తర్వాత జాను మేడపై కత్తి పెట్టిన ఆ వ్యక్తి ఇంకొక దొంగ జాను మెడలో ఉన్న తాళిబొట్టును చూసి ఒక్కసారిగా ఒరేయ్ బంగారాన్రా అని తనతో అంటూ ఉంటాడు. తర్వాత జాను మెడలో ఉన్న ఆ బంగారపు చైన్ని తీసుకుందామని దగ్గరగా వస్తూ ఉంటే లక్ష్మి, శ్రీనివాస్ ఇద్దరు కూడా వద్దురా వద్దు రే ఆగండ్రా అని అరుస్తూ ఉంటారు. జాను కూడా నాన్న నాన్న అని భయపడుతూ వాళ్ళ నాన్న శ్రీనివాస్ని పిలుస్తూ ఉంటుంది. ఒక దొంగ జాను మెడపై కత్తి ఉంచితే ఇంకొక దొంగ జాను మెడలో ఉన్న ఆ చైన్ని తీసుకోవటానికి తన మాంగళ్యాన్ని దొంగిలించడానికి ఒక్కొక్క అడుగు నెమ్మదిగా వేస్తూ ఆ చైన్ వైపు చేయి చాపేసరికి అప్పుడే కరెక్ట్గా జై వచ్చి జాను మెడలోంచి తాళిబొట్టు తీయకుండా ఆ దొంగ చేతిని పట్టుకుంటాడు. ఎవరు వచ్చిందని చూసేలోపు జాను పక్కనే జై తనకు అండగా వచ్చి తనకి ఆ దొంగ చేయి తగలకుండా పక్కకు తీసి జానుకి రక్షణగా ఉంటాడు. మరి వచ్చిన ఆ దొంగల్ని జై కొట్టి లక్ష్మి, శ్రీనివాస్ జానుల్ని కాపాడేసరికి జాను మళ్ళీ జై ప్రేమగా కరిగిపోతుందా, తనని మళ్ళీ భర్తగా అంగీకరిస్తుందా లేదా అనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.